जगत्कारणं वन्दे मण्डलभूषणं नृपधरं वन्दे पशूनां पतिं वन्दे गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। रत्नं महापूज्यं सकलशास्त्रविशारदम् आनन्दं ब्रह्मरूपं च शङ्कराचार्यनमाम्यहम्। పరమబంధువులకు ప్రథమంగా బ్రహ్మాండ నాయకి అయినటువంటి యొక్క అమ్మవారి చరణ సన్నిధానాన్ని సేవిస్తూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ శ్రీకృష్ణ భగవాన్ యొక్క దివ్యచరణాన్ని సేవిస్తూ వైదిక బృందాన్ని స్వాగతిస్తూ కాలాన్ని సద్వినియోగపరచుకోవడానికి వచ్చిన యొక్క భక్తుల్ని భగవద్బంధువుని అందరినీ కూడా స్వాగతిస్తూ కాలం చాలా విలువైంది అని చెప్తుంది శాస్త్రం. ఒక్క గంటలో 2 నిమిషాలు వేస్ట్ అయిపోతే జీవితంలో కొన్ని నెలలు పోతాయి. మొత్తం ఆయు ప్రమాణంలో ఎన్నో సంవత్సరాలే పోతుంది. పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రానివి 2 ప్రపంచంలో చెప్తారు. గడిచిన కాలం, వెడలిన తల్లి, ఈ 2 మళ్ళీ కనిపిస్తాయి. మిగతా అన్నీ కూడా సంపాదించుకోవచ్చు. కనుక కాలాన్ని సద్వినియోగపరచడానికి ప్రాచీనమైనటువంటి పెద్దలు, ఋషులు కాలక్షేమం అని ఏర్పాటు చేశారు. కాలం ఎట్లాగూ ఏ పని చేసినా గడిచిపోతూ స్థితి దేనిలో ఉంది అంటే భగవత్ చింతన. అందుకే ఆదిశంకరులు చెప్తారు 2 పాటించాలి. 1 ధర్మ ప్రవర్తన, 2 భగవత్ చింతన. ధర్మ ప్రవర్తన అంటే ఏమని? ధర్మో రక్షతే రక్షిత అని అది జీవించగలగడం ధర్మ ప్రవర్తన. భగవత్ చింతన, భగవంతుడు ఉన్నాడని విశ్వసించి ఎప్పుడు ఆయనను స్మరిస్తూ ఉండడం అనేటువంటిది భగవత్ చింతన. ఈ 2 ఏం చేస్తాయి? ధర్మ ప్రవర్తన ఈ లోకంలో నేను మంచివానిగా గుర్తింపజేస్తాను. భగవత్ చింతన ఆ లోకానికి మార్గాన్ని చూపిస్తుంది అని స్వామి. అలాగే ఇంకో రూపంలో ఆలోచిస్తే మహావిష్ణువు కూడా ఆ శక్తి లేదు ఉండలేడు కనుక ఆయన వక్షస్థలంలో పెట్టుకున్నాడు ఆ శక్తి. అలాగే బ్రహ్మదేవుడు కూడా అమ్మ లేకపోతే అంత శూన్యమే కనుక సరస్వతి దేవిని నాలుక పైన పెట్టుకున్నాడు. మరి మనం ఇక్కడ పెట్టుకోవాలి వీళ్ళందరినీ అంటే హృదయంలో పెట్టుకోగలిగితే చాలు. ఉన్నారు వాళ్ళు, మనం వద్దన్నా ఉన్నారు, ఉండమన్నా ఉన్నారు. అందుకోసమే కాలాన్ని పదిలంగా ఖర్చు పెడుతుంది. కాలక్షేపాన్ని చెప్పుకోవడం ద్వారా భగవంతుడు ఆనందిస్తాడు. ఇది ఆషాఢ మాసం ప్రారంభమైంది. ఇక్కడి నుంచి అన్ని పండుగలు, తొలి ఏకాదశితో ప్రారంభమవుతాయి పండుగలు. దాని తర్వాత గురువుల పురాణం వస్తుంది, ఆ తర్వాత శ్రావణ మాసం వస్తుంది. అన్ని పండుగల పరంపర ఎక్కడ దాకా సాగుతుంది? పండుగల పరంపర అంటే మళ్ళీ ఉగాది పండుగ దాకా సాగుతూనే ఉంటుంది. అలాంటి పండుగ ఈ చాతుర్మాస్య వ్రతం, ఇది ప్రధానమైన అంశం. మీరందరూ చక్కగా కూర్చున్నారు అంటే వీళ్ళు చాతుర్మాస్యంలో ఉన్నట్లు లెక్క. చాతుర్మాస్యంలో అంటే చక్కగా కూర్చోవడం, ఏదో చెప్తారని ఆశించడం, దాన్ని గ్రహించడం, ఆ పైన భగవంతుని అనుగ్రహాన్ని పొందడం, ఇది చాతుర్మాస్యం. కానీ ఏదో పరుగులాడుతూ ఉంటేనో, ఉరుకుతూ ఉంటేనో, నడుస్తూ ఉంటేనో, ఇంకేదో మాట్లాడుతూ ఉంటే అక్కడికి వచ్చిందో విషయం చెప్తే ఎట్లాగైతే మనకు అర్థం కాదు. భగవంతుడు కూడా ఒక 8 నెలల కాలం
మన కోసమై వర్షాలు కురిపిస్తూ పంటలు పండిస్తూ వాటిని మనకు అందిస్తూ అనేకమైనటువంటి కర్మలకు దూరంగా చేస్తూ సత్కర్మను ఆచరింపజేస్తూ పరమాత్మ 8 నెలలు మన కోసం కష్టపడి ఈ 4 నెలలు మాత్రం ఆయనే హాయిగా శేషపాన్ మీద పడుకుంటాడట. అందుకే దానికి శయన ఏకాదశి అని ఇప్పుడు వచ్చే ఏకాదశి పేరు. పడుకున్న వాడి దగ్గరికి వెళ్ళి దేవతలందరూ ప్రార్థన చేస్తే దేనికోసం ప్రార్థన అంటే స్వామి ఇన్ని ప్రాణుల కోసం, పిపీలి కాదు చీమ మొదలుకొని బ్రహ్మదేవుడి వరకు నువ్వే కదా పోషిస్తున్నది, కష్టపడుతున్నది కనుక నీకు కృతజ్ఞతగా నేనేం చేయగలుగుతాం? నమస్కారం చేయగలుగుతాం, నిన్ను కాస్త స్తోత్రం చేయగలరు అని దేవతలందరూ కూడా వాళ్ళు చాతుర్మాస్యంలో ఉండి చక్కగా భగవంతుడిని సేవిస్తూ ఉంటే ఆయన అనుకుంటాడు, నేను చేసిన ఈ కార్యక్రమాలు కృతజ్ఞతగా వీళ్ళంతా ఉన్నారు. ఎవరి స్థాయి బట్టి వాళ్ళు పూజల నమస్కారాల హోమాల జపాల తపాల చేసుకుంటూ ఉంటారు. ఉండాలి చాతుర్మాస్యం 4 మాసాలు మీరు కాకపోతే 2 మాసాలైనా 2 మాసాలు మీరు కాకపోతే కలిగితే వాడు అనుకున్నాడు నీడ మారితేనే ఇంకా గొప్ప అయితే మనం కూడా వీళ్ళ గ్రూప్లో కలిస్తే ఇంకెంత బాగుంటుంది అని వీళ్ళు పారాయణానికి రావాలని చూశారు. అందుకే ఆ పారాయణం చేశారు కనుకనే వాళ్ళు ఈనాటికి కూడా పరమశివుడు ఆనందించి కాశీలో మీరేం చేయవలసిన పని లేదా, పారాయణం చేయకండి, ఉపవాసాలు ఉండకండి, ఏమీ 9 నిద్రలు చేస్తే చాలు. కారణం ఏంటంటే ఆ పారాయణం చేసిన వాళ్ళ యొక్క ధ్వని ఇంకా మేఘాలలో అక్కడ కాశీలో తిరుగుతూ ఉంటుంది కదా, ఆ పారాయణ ప్రభావంగా శివుడు శక్తి ఇద్దరు ఎప్పుడు ఆనందిస్తూ ఉంటారు కనుక నిద్రించిన వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు రాత్రి కూడా కాపలాగాస్తుంటారు పరమేశ్వరుడు పార్వతి. అప్పుడు నిద్రనన్నా బాగా పోతున్నారా వాళ్ళు పాపం, ఇక్కడ తోడుకునేది కాదు కదా. ఆ నిద్ర పట్టిన వాళ్ళు కూడా చాలా మంది. అందుకోసం నిద్ర బాగా వెళ్ళిపోవాలి. ఏ నిద్ర? రోజు నిద్ర. కనుక శాశ్వతమైన నిద్ర వీళ్ళకి ఇచ్చినాడు, నా లోకానికి తీసుకువెళ్తామని. ఉదయమంతా విశ్వేశ్వర దర్శనం మనం చేసుకుంటే రాత్రంతా విశ్వేశ్వరుడు వచ్చి పన్నవాళ్ళ దర్శనం చేసుకొని చూసి నాయన బాగా ఉండు, ఆరోగ్యంగా ఉండు, అమ్మవారితో సహా వచ్చాను కనుక నీకు ఇక్కడి పుణ్యం, ఈ 9 నిద్రల పుణ్యం నవశక్తి సోపానంగా కైలాసాన్ని నేను తీసుకొస్తుంది. అందుకే కావాల్సింది జీవితంలో ఏమిటంటే ఆనందం. ఆ ఆనందం ఒకరిస్తే వచ్చేది కాదు, కొనుక్కుంటే దొరికేది కాదు. ఆ ఆనందం తర్వాత ఎలాంటి మళ్ళీ దుఃఖాలు రాకుండా ఉండాలి అంటే ఇలాంటి కాలక్షేపాల ద్వారా మన మనస్సు ఆనందపడితే, మానసికంగా సంతోషంగా ఆనందంగా ఉండగలిగితే దాన్ని మించినటువంటి యొక్క సంపదలు లోకంలో ఎక్కడ ఎప్పుడూ ఉండవు. అలాంటి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ